స్వర్గీయ మజ్జిగ లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించే నిమిత్తము జగన్మోహన్ రెడ్డి గారు 8వ తారీఖు అంటే మంగళవారం ఉదయం పాపిరెడ్డిపల్లి గ్రామానికి రావడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు, గత 10 నెలలుగా జరుగుతున్నటువంటి దౌర్జన్యకర పరిస్థితులను కూడా గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజన్న భక్తులు, జగనన్న అభిమానులు, చంద్రబాబు చేతిలో మోసపోయినటువంటి మహిళలు, నిరుద్యోగ యువకులు, రైతులు అందరూ కూడా వేలాదిగా తరలి రావడం జరుగుతుంది. స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి తప్పుల మీద తప్పు, తప్పుల మీద తప్పు ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే చేసుకుంటూ పోతా ఉన్నారు. కేవలం వారికి ఉన్నటువంటి మీడియా బలంతో నిజాల్ని నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పచ్చ మీడియా ప్రచారం ఇంకా ప్రజలు నమ్ముతారనేటువంటి భావనలో, ఆ భ్రమలో ఉన్నారు తప్ప చంద్రబాబు చేతిలో మోసపోయిన జనం అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు, కబ్జాలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా అందరికీ తెలిసి వచ్చింది. అన్నం పెట్టే అన్నపూర్ణని కాదని ఈరోజు ఒక బకాసురుడికి రాష్ట్రాన్ని అప్పచెప్పినట్లుగా ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి ముఖ్యంగా రాప్తా నియోజకవర్గంలో గమనిస్తే గత 10 నెలలుగా వందలాది ఇండ్లు కూల్చివేత, అనేక చోట్ల భూముల కబ్జా, అంత్రినీవ కాలువ లైనింగ్ను తీసుకొని వచ్చి కమిషన్ల కోసం, కాంట్రాక్టులలో లాభాల కోసం దాదాపు 2 లక్షల ఎకరాల భూములను బీళ్లుగా మార్చేటువంటి ప్రయత్నం. మరి మొన్న ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచే విధంగా అసలు వారికి అభ్యర్థి లేని రామగిరి మండలంలో మాకు ఎన్నికలు వద్దని ఓవైపు ముసలి కన్నీరు గారుస్తూ అబద్ధాలు వలిస్తూ, మరోవైపు తమ గూండాలతో మా కురుబ నాగిరెడ్డి పైన దాడి చేయించి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టిన రోజే మరుసటి రోజు మా ఎంపీటీసీలని దౌర్జన్యంగా, అంటే హైకోర్టు సంరక్షణలో ఉన్న ఎంపీటీసీలని మండల మేజిస్ట్రేట్ సమక్షంలో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయేటువంటి దుస్సాహసానికి ఒడిగట్టింది పరిటాల కుటుంబం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది. ఆ తిరగబడటం కూడా హైకోర్టు ఆదేశాలను కూడా గౌరవించని పోలీసుల పైన, హైకోర్టు ఆదేశాలంటే లెక్కలో లేనటువంటి తెలుగుదేశం పార్టీ పచ్చ గూండాల పైన తిరగబడటం జరిగింది. మరి మీడియా వక్రీకరించడం జరిగింది, మా అందరిపైన కేసులు పెట్టడం జరిగింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ సమాజాన్ని, మీ ఇంట్లో దొంగతనం జరిగితే, మీ ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే మీరు అడ్డుకోరా, మీరు కేకలు వేయరా, మీరు తిట్టరా, మీరు తిరగబడరా, దొంగతనం చేసుకుని వెళ్ళిపోమంటారా? అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను దొంగతనంగా ఎత్తుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా మా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారి నేతృత్వంలో మేము ఎదురుగరగడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశాం. హైకోర్టు ఆదేశాల్ని అమలయ్యే విధంగా మేము కృషి చేస్తే ఈరోజు మమ్మల్ని దౌర్జన్యకారులను ప్రశ్నిస్తా ఉన్నారు. మరి మా కురువ లింగమయ్యన్న, పాపిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మజ్జిగ లింగమయ్యన్న ఏం నేరం చేశాడు, ఏం పాపం చేశాడు? వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వడం, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కృషి చేయడము, వారు ఎన్ని బెదిరింపులు పాల్పడినా బెదరకుండా మా పక్షాన్ని నిలబడమే ఆయన చేసిన పాపమా? మరి 27వ తారీఖు ఆ గ్రామంలో మా పార్టీ నాయకుల మీద దాడులు జరిగినాయి. 28వ తారీఖు దాడులు జరిగినాయి. పోలీసులు పోయినారు, దాడులు చేసిన వారిలో పోయి కాఫీలు తాగి వచ్చినారు. ఫలితంగా 30వ తేదీ లింగమయ్యన్న హత్య జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీకు నిజంగా ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్రంలో ప్రజల పైన మీకు ఏమాత్రం బాధ్యత ఉందనిపించినా కూడా లింగమయ్యను హత్య చేయడం తప్పు, ఇది ఎవరు చేసిన సభ్య సమాజంలో మేము దాన్ని ఓర్చుకునే ప్రసక్తి లేదు, కఠినంగా శిక్షిస్తామని మీరు మాటలు చెప్పుతూ చేతుల్లో అమలు చేయండి. లింగమయ్య హత్యలో పాల్గొన్నటువంటి మిగిలిన 3 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయమని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి
ఒక లింగమయ్యతోనే ఇది ఆగిపోవాలా. ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్త ఏ పార్టీ వాడైనా కూడా రాజకీయ హత్యలు కరెక్ట్ కాదు. ఇది చివరి హత్య కావాలా, లింగమయ్య హత్య చివరి రాజకీయ హత్య కావాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నాం. మీరు ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ మతానికి సంబంధించిన వారైనా, ఏ పార్టీకి సంబంధించిన వారైనా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు లింగమయ్య కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, మొన్నటి నేను కావచ్చు, లేదా నువ్వు కావచ్చు, ఈ హత్య రాజకీయాల లబ్ధి పొంది పెత్తనాలు, ఆధిపత్యాలు, ఆదాయాల కోసము చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేటువంటి ఒక నేర వ్యవస్థ ఈ నియోజకవర్గంలో ఉంది, నేర సాంప్రదాయం ఈ నియోజకవర్గంలో ఉంది. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడే అణిచివేయాలా. అది మనమందరం కూడా సంఘటితంగా దాన్ని ఎదుర్కొని అటువంటి సాంప్రదాయాన్ని అణచివేసేటువంటి కార్యక్రమంలో భాగంగా, ఆ కుటుంబానికి మద్దతు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వస్తున్న జగనన్నకు అందరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గత వారంలో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో హత్య గావించబడినటువంటి కురుబ లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి రాక సందర్భంగా మరి కురుబ లింగమయ్య గారి కుటుంబానికి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ శ్రేణులందరూ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలని, ఆ కుటుంబంతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని నింపాలనే ఒక ఆలోచనతో మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గత 10 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అనేకమైనటువంటి హత్యలు, హత్యాకాండలు, దౌర్జన్యాలు, కబ్జాలు, మరి అనేక ఘోరాలు చేసుకుంటూ మరి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తుంది. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మరి ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానివ్వండి, అలాగే మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు కానీ ఎవరు కూడా వాళ్ళకు మెజార్టీ స్థానాలు లేకపోయినా ఈరోజు ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీ స్థానాలు కానీ, మున్సిపల్ చైర్మన్ స్థానాలు కానీ కైవసం చేసుకోవాలనే ఒక కుతంత్రంతో, ఒక కుట్రతో మరి దౌర్జన్యాలు చేస్తూ వెళ్తుంది. ఆ క్రమంలోనే రామగిరి మండలంలో మరి వాళ్ళకు కేవలం ఒక ఎంపీటీసీ ఉంటే అక్కడ మిగిలిన ఎంపీటీసీలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎలాగైనా ఆ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఒక దురాలోచనతో, దుష్ట ఆలోచనతో ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి కార్యక్రమానికి వారు తెరలేపారు. మరి అందులో ఆ సందర్భంగానే మరి వారి ఆగడాలు, తెలుగుదేశం పార్టీ పరిటాల కుటుంబ ఆగడాలు ఏవైతే ఉన్నాయో వారి ఆగడాలను వ్యతిరేకిస్తూ నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురుబ లింగమయ్య గారిని దారుణంగా, అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యని ఈ రాష్ట్రం కాకపోతే ఈ ప్రపంచం అంతా ఈరోజు గమనిస్తున్నారు. మరి కేవలం భయభ్రాంతులకు గురి చేయాలనో, మరి కొన్ని వర్గాల వాళ్ళని భయపెట్టాలనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టాలనే ఒక ఆలోచనతో, ఒక కుట్రతో, ఒక కుతంత్రంతో, ఒక దుష్ట ఆలోచనతో కురుబ లింగమయ్య గారిని ఈరోజు మీరు హతమార్చడం జరిగింది. మరి ఏదైతే మీరు ఈ హత్య చేశారో ఈ హత్యకు తప్పుకోకుండా పరిటాల కుటుంబం మూల్యం చెల్లించుకోక తప్పదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కురుబ లింగమయ్య గారి కుటుంబానికి అండగా, తోడుగా ఉంటాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతాం. ఎల్లవెడలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేస్తూ మరి ఆ రోజు కురుబ లింగమయ్య గారి కుటుంబానికి భరోసాగా, అండగా మనం అందరం కలిసికట్టుగా నిలబడదామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఈ రాష్ట్రంలో అలాగే అనంతపురం ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దౌర్జన్యాలు కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు, రాజకీయ రాజకాలు కానీ, అలాగే ఒక్కరు కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు ఈ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులంతా కూడా కల్పిస్తారన్నారు. అలాగే
ఈరోజు అనంతపురం జిల్లాలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా జరిగిన ఈ ఎంపీపీ మండలాధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు ఉప ఎన్నికల్లో కూడా వారికి బలము లేకపోయినా, వారి గుర్తుపై ఒక్కరు కూడా గెలవకపోయినా, అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినా కూడా వారిని కూడా బలవంతంగా తీసుకొని పోయి అటు మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని పోయి ఆ సీట్లో బలవంతంగా కూర్చోబెట్టుకోవాలని చెప్పేసి దానికోసం పోలీసు వారిని, రెవెన్యూ అధికారులను కూడా అడ్డం పెట్టుకొని చేస్తున్న అరాచకాలు ఇవన్నీ కూడా గమనించేది కాకుండా ఈరోజు మన జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ముఖ్యంగా రామగిరి మండలంలోని రామగిరి మండల అధ్యక్షులు కావచ్చు, అలాగే గాన్లపెంట దాంట్లో కూడా అనేక కూడా దౌర్జన్యంగా చేసేది కాకుండా ఒక రాజకీయ హత్యకు కూడా ఈరోజు పాల్పడడం నిజంగా కూడా లింగమయ్యాన్ని కూడా చంపబడిన విషయాలు కూడా ఇవన్నీ కూడా తెలుసు. అంతేకాదు స్వేచ్ఛగా ఎవరు కానీ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులను కూడా బెదిరించి ఈ జిల్లాలో ఎలా కూడా దండుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా శాసనసభ్యులు కూడా జిల్లా అంతా కూడా ఉమ్మడి జిల్లా అంతా కూడా వ్యాపించి కూడా ఉంది. అలాగే మరీ ముఖ్యంగా కూడా పోలీసు వారిని అడ్డం పెట్టుకున్నారు. ఈ రోజు నిజంగా కూడా ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏం జరుగుతూ ఉందంటే అందరికి కూడా తెలిసినటువంటి ఈ 10 నెలల్లో కూడా వారి హామీలు నెరవేర్చకపోగా పోలీస్ అంటే ఎస్పీ డ్రెస్నే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన కూటమికి చెందిన శాసనసభ్యులు డ్రెస్ చేసుకొని ఈ రోజు పోలీసు వారిని శాసిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో పోలీసు వారికి పచ్చ చొక్కాలు వేసుకొని ఈ రోజు శాసనసభ్యులు ఎస్పీ యొక్క డ్రెస్ వేసుకొని వారి శాసనం వాళ్ళు ఏదైతే చెప్తే అది ఇది జీ హుజూర్ అనే పరిస్థితుల్లో కూడా ఈ రోజు కూడా ఉంది. పోలీసు వారే ఈరోజు ఎంపీటీసీని ఎత్తుకొని పోయేది, శాసనసభ్యులు ఎత్తుకొని పోయేది, మాజీ శాసనసభ్యులను కూడా తాడిపిత్తుల లాంటి ప్రదేశంలో కూడా మీరు అసలు ఊర్లేకే రాకూడదు అంటే, ఆ గ్రామానికి రాకూడదు, ఆ నియోజకవర్గానికి రాకూడదు, మీ సొంత ఇల్లున్నా కూడా రాకూడదు అంటే దాన్నే అమలు పరిచేకి ఈరోజు ఈ జిల్లాలో కూడా పోలీసు వారు, పోలీసు అధికారులు కూడా ఎలా జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందుకోసమే ఈరోజు ఇక్కడ జరుగుతున్న దురాఘాతాలని కూడా ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కష్టాలకు నేనున్నాను, నేను కూడా మీకు తోడుగా ఉంటాను, అన్ని రకాల కూడా అండగా ఉంటాను అనే దాంట్లో భాగంగానే మరీ ముఖ్యంగా ఈరోజు లింగమయ్య ఏదైతే అత్తగావించబడో ఆ కుటుంబాలని కూడా పరామర్శించి ఒక ధైర్యాన్ని చెప్పి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ఒక ధైర్యాన్ని చెప్పడానికి ఈరోజు మంగళవారం 8వ తేదీ ఉదయం 10 గంటలకు చెన్నై కొత్తపల్లిలో హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి ఆ గ్రామానికి కూడా పోయి వారిని పరామర్శించి వస్తున్నాడు. అందుకోసం ప్రతి పార్టీ కార్యకర్త 14 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా తరలి వచ్చేసి మేము ఉన్నామని చెప్పేసి జిల్లా ప్రజలకు కూడా ఒక అండ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని చెప్పి ఒక అండగా ఉంటామని చెప్పేసి ఒక మెసేజ్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాబట్టి అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను.